హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ముందుగా మై అపాలజీస్ అండి. లాస్ట్ 4 days సోర్ థ్రోట్ ఉండి నేను వీడియోస్ ఏవి అప్లోడ్ చేయలేదు. మై అపాలజీస్ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వచ్చేసరికి G60 టైం గురించి నేర్చుకున్నాము. సో టైం గురించి ముందు తెలుసుకునే ముందు మనము ఏమేమి టాస్క్ చేసాము అనేది ఎస్టర్డే క్లాస్ రివైజ్ చేసుకున్నాం కదా. సో అండ్ మార్నింగ్ నైట్ రిచువల్స్ ఏంటి అనేసి చెప్పుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. తర్వాత మనం తీసుకునే ఏ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడా ఇన్సూరెన్స్ తోటి లింక్ చేసుకోకుండా ఇన్వెస్ట్ చేసుకోవాలి అని చెప్పుకున్నాము. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ప్లాన్ ఫర్ సంథింగ్, ఇన్వెస్ట్మెంట్ అంటే ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోండి. అండ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ప్యూర్ ఇన్సూరెన్స్ మీన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, లైఫ్ ఇన్సూరెన్సెస్ కావు. ఓకే, సో అంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఎప్పుడైతే మనం పే చేస్తామో దాని నుంచి మనకి ఎలాంటి రిటర్న్ అనేది రాదు. ఓకే, సో కాబట్టి అది ఖర్చు అనుకోకూడదు, అది మనకి ఇబ్బంది ఉన్నప్పుడు ఖచ్చితంగా అవి మనకి హెల్ప్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసరికి మనకున్న వచ్చే ఇన్కంలో దేని మీద ఎలా సేవ్ చేసుకోవాలి అనేది రివైజ్ చేసుకున్నాము. గుర్తుంది కదా, 10% చారిటీ, 10% హెల్త్, 10% అన్ అవర్ స్కిల్ డెవలప్మెంట్, మిగతా 70% అనేది మన నీడ్స్కి, వాంట్స్కి, ఎక్స్పెన్సెస్కి పెట్టుకోవచ్చు అండ్ సేవింగ్స్కి మిగిల్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సర్సైజెస్ 4 ఎక్సర్సైజెస్ అనేది 4. ఓకే, 1 షాపింగ్ యాప్స్ని రిమూవ్ చేసుకోవాలి. 2 మన ఇన్కమ్ ఎంత ఉంది, ఎక్స్పెన్సెస్ ఏంటి అనేసి రాసుకోవాలి. తర్వాత వచ్చేసి నెట్వర్క్, మనకున్న ఆస్తులు ఏంటి, మనకున్న అప్పులు ఏంటి అని రాసుకొని మనకి నెట్ ఏం మిగిలింది అనేది రాసుకోవాలి. 4 డైలీ ఎక్స్పెన్సెస్, రోజు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ రోజు మనం ఏమైతే స్పెండ్ చేసామో మన ఫ్యామిలీ వైజ్గా, ఇఫ్ యూ ఆర్ ద హెడ్, ఫ్యామిలీ వైజ్గా ఎంత స్పెండ్ చేసాము అనేది రాసుకోవాలన్నమాట. ఈ 4 అసైన్మెంట్స్ డైలీ చేస్తున్న వాళ్ళకి మనీ ఎక్కడ లీక్ అవుతుంది అనేది తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ 4 అనేవి కంప్లీట్ చేస్తామో మనీ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయినట్టు. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు టైం అన్నమాట. సో టైం అనేది ప్రతి ఒక్కరికి 24 గంటలే ఉంటుంది. ఓకే, 24 గంటల్ని మరి 25 గంటలు అచీవ్ చేయగలిగితే దట్స్ వండర్ఫుల్. అది ఎలా అచీవ్ చేయొచ్చు అనేది సార్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పారనమాట. సరే, మనం ఇప్పుడు చేస్తున్న ఒక పని అనేది 60 నిమిషాలు పెడితే దాన్ని 55 నిమిషాల్లో చేయగలిగితే ఫాస్ట్గా 5 నిమిషాలు సేవ్ అయినట్లే కదా. అలా 12 గంటల్లో 12 5 60, 1 గంట సేవ్ చేసుకున్నట్లే కదా. సో అలా 24 గంటల నుంచి 25 గంటలకి మనము మూవ్ అవ్వచ్చు అనేది చెప్పుకున్నాము. నెక్స్ట్ వచ్చేసేసరికి ఒక పనిని ఒక చోట మనము కొన్ని థింగ్స్కి ఎస్ చెప్తున్నామంటే కొన్ని థింగ్స్ నో చెప్తున్నట్లే. కానీ ఎస్ అనేది దేనికైతే చెప్తున్నామో అది మనకి రియల్గా యూజ్ అవుతుందా, ఆ టైంని మనము స్పెండ్ చేస్తున్నామా, ఇన్వెస్ట్ చేస్తున్నామా మన కోసం అనేది చూసుకోవాలి. ఓకే, అంటే ఎక్కడ మన టైము థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకోవడానికి స్పెండ్ చేసాము. సరే, ఒక ఫ్రెండ్ కాల్ చేసింది, తనకి ఎందుకు కాల్ చేసింది అనే దాని గురించి మాట్లాడకుండా ఇఫ్ షీ ఆర్ హీ ఈజ్ టాకింగ్ అబౌట్ సంబడి ఎల్స్ నాట్ దేర్ అనేది అనుకుంటే దట్స్ వేస్ట్ ఆఫ్ అవర్ టైం అనమాట. అలాంటివి మాట్లాడుకోవడం ద్వారా ఆ ఎదుటి వ్యక్తి ఎవరైతే థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు గ్రో అవుతారు, కానీ మీరు కాల్ చేసిన పర్సన్ ఎవరు గ్రో అవ్వరు అనమాట. సో instead of that, invest time on ourselves. Let's talk about ourselves, what we are talking and what we are doing అనేది రాసుకొని పెట్టుకున్నామంటే వీ కెన్ ఇంప్రూవ్ అవర్ టైం అనమాట. 3వ వ్యక్తి గురించి అంత ఇంట్రెస్ట్ అవసరం లేదు. లెట్స్ ఫోకస్ ఆన్ అవర్ సెల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సేవ్ టైం 5 minutes చెప్పుకున్నాము. అండ్ మనీ ప్రేయర్ చేసుకున్నాము ఈరోజు. ఈ మనీ ప్రేయర్ వచ్చేసేసరికి బ్లేమ్ చేయడం ఆపాలి పక్క వాళ్ళని. ఓకే, వీళ్ళ వల్ల నేను ఇలా అయిపోయాను, వీళ్ళ వల్లనే నాకు రిలేషన్స్ ఇట్లా అయిపోయాయి, లేదా వీళ్ళ వల్లనే నా హెల్త్ పాడైపోయింది, లేదా వీళ్ళ వల్ల నేను డబ్బు లూజ్ అయ్యాను అనుకోకుండా ప్రతిదానికి మనమే ఒకటి మన జీవితంలో జరిగింది అంటే దానికి కంప్లీట్గా మనమే బాధ్యత వహించాలి. పక్క వాళ్ళని బ్లేమ్ చేయడం వల్ల మనకి ఏమీ రాదు.
అనేది క్లియర్గా చెప్పారు సార్. తర్వాత 4 క్వాడ్రంట్స్ ఆఫ్ టైం చెప్పారనమాట. దిస్ ఈస్ టేకెన్ ఫ్రమ్ 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. ఓకే, ఈ 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ మమ్మల్ని ఇండియాలో ఉన్న వాళ్ళైతే చక్కగా ఆన్లైన్ పెట్టేసుకొని ఆర్డర్ చేసేసుకోవచ్చు. సింగపూర్లో అయితే ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది కాబట్టి యూ కెన్ ఫెచ్ ఫ్రమ్ నేషనల్ లైబ్రరీస్ అండి. బుక్ అవైలబుల్ ఉంది. అలా ఇది ఒక్కటే కదా, ఇంకా చాలా బుక్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. మూర్తి సార్ చెప్తున్న చాలా బుక్స్ మన లైబ్రరీస్లో అవైలబిలిటీ ఉన్నాయి. ఒక వన్ ఫెచ్ అండి. ఓకే, అండ్ 4 క్వాడ్రంట్స్లో తీసుకుంటే ఫస్ట్ క్వాడ్రంట్ చూశారు కదా, ఇంపార్టెంట్, అర్జెంట్, ఫైర్ ఫైటింగ్ అనమాట. అన్నీ పోస్ట్పోన్ చేసుకొని లాస్ట్ మినిట్ దాకా ఇంక ఇది చేయకపోతే తప్పదు అన్నదాకా తెచ్చుకునే పనే ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. ఓకేనా, నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ప్లాన్ చేసుకుంటాము. ఓకే, నా ఇన్కమ్ ఇంత ఉంది, ఓకే నా గోల్స్ ఇవి, పలానా టైంకి నేను ఈ గోల్ రీచ్ అవ్వాలి, ఒక ప్లాన్ చేసుకుంటామా? అలా ప్లాన్ చేసుకుని, లేదా రేపు మార్నింగ్ నేను ఈ వంట చేస్తాను, పిల్లలతోటి ఈ టైం స్పెండ్ చేస్తాను అని టైం అనేది మీ టైంని ఇవాళ డిసైడ్ చేస్తున్నారా? అది కూడా క్యూట్నే. ఓకే, ఇలా ప్రతి పని ప్లాన్ చేసుకొని పెట్టుకునే సద్వినియోగం చేసుకునే ప్రతి పని కూడా క్యూటులోకి వస్తుంది అనమాట. అండ్ మన హెల్త్ గురించి, ఎక్సర్సైజ్ గురించి, గుడ్ టాక్స్ గురించి ప్రతిదీ ఏది చేస్తున్నామో అవన్నీ క్యూటులోకి వెళ్తాయి. సో టైం ఎక్కువ ఎప్పుడు కూడా క్యూటులో ఎప్పుడైతే పెట్టుకుంటూ ఉన్నామో మన రైట్ ట్రాక్లో ఉన్నట్లు. ఓకేనా, ఇంకొకటి వచ్చేసరికి నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్. అది మనకు అవసరం ఉండదు బట్ కానీ అర్జెంటుగా చేసేయాలి. ఓకేనా, ఇలాంటివి ఏం చేసుకోవచ్చు అంటే మనం డెలిగేట్ చేసుకోవచ్చు. సపోజ్ మనము రోజు చేసే కొన్ని పనులు ఉంటాయి, ఫ్యామిలీ కోసం నీడ్స్ ఉంటాయి, అవి మనం చేసేవి మనం చేయొచ్చు. కానీ కొన్ని పనులు అనేవి మన పిల్లలకి కూడా డెలిగేట్ చేయొచ్చు. అంటే మన టైం అక్కడ కూడా పిల్లలకి షేర్ చేసుకోవడం ద్వారా, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోవడం ద్వారా, లేదా అక్కడ మన స్కిల్ ఇంపార్టెంట్ కదా, అది ఒక యాంత్రికమైన పని, లైక్ రోజు గిన్నెలు గడగాల్సి వస్తుంది, అలాంటివి ఆటోమేట్ చేసుకోవచ్చు కదా, డిష్ వాషర్ కొనుక్కోనో లేదా ఇట్లాంటివి. కొంత మనీ టాపిక్లో చెప్పుకున్నాం కదా, మనీ ఎలా కొంత ఇన్వెస్ట్ చేసుకోవాలి. అలా ఇన్వెస్ట్ చేసుకొని దాచిపెట్టుకున్నవి కొన్ని ఇలాంటి వాటికి పెట్టుకోవటం వల్ల మన టైం అనేది చాలా సేవ్ అవుతుంది అనమాట. ఓకే, 24 hours బీట్ చేయటం అంటే ఇలాంటి కొన్ని పనులు ఆటోమేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి Q4 ఎలిమినేట్ చేయాల్సిన టాస్క్ ఖచ్చితంగా మోస్ట్లీ చాలా షాపింగ్ యాప్స్ మీద పెట్టేసి టాస్క్ గంటలు స్పెండ్ చేసేసి కార్ట్లోకి యాడ్ చేస్తాము. కొంటామా అంటే కొనే స్తోమత ఉండదు. ఒక్కోసారి తర్వాత కొందాంలే అని వదిలేసుకుంటాము. అసలు అవసరం ఏముంది అలాంటివి? షాపింగ్ యాప్స్లోంచి తీసేసింది. అవసరమైతే అన్నీ ఒకసారి ప్లాన్ చేసుకొని వెళ్ళి కొనుక్కో విధంగా ఉంటే డబ్బు దట్టు క్యాష్ ఇచ్చి బై చేస్తూ ఉంటే క్యాష్ సేవ్ అవుతుంది, టైము సేవ్ అవుతుంది. సో ఎలిమినేట్ చేయాలా, డెలిగేట్ చేయాలా, ప్లాన్ చేయాలా, రైట్ నౌ డూ ఇట్ అనే పద్ధతిలో ఉన్నామనేది చూసుకొని మనం చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు ఇంకా అసైన్మెంట్స్కి వస్తే ఎక్కడ టైం అనేది లీక్ అయిపోతుంది అనేది ఐడెంటిఫై చేసుకోవటం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రతి పని 5 నిమిషాల ముందు ఎలా చేయగలం అనేది ప్లాన్ చేసుకోవటము. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.